హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఇదైతే పార్ట్ 2 అండి. పార్ట్ 1 ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. చెప్పాను కదా, మేమైతే సత్తెనపల్లి ప్రోగ్రామ్కి వెళ్ళామండి. ఇంకా స్టేషన్లో అయితే దిగిపోయి ఆటో మాట్లాడుకొని మాకైతే అకామిడేషన్ ఇచ్చారు కదండి, హోటల్కి అయితే వెళ్ళిపోయాము. మేము అక్కడికి వెళ్ళేసరికి లంచ్ అయితే తెప్పించి పెట్టేశారు. ఇంకా రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అయితే తినేసాము. చూస్తున్నారు కదా, రైస్ అయితే ఎంత క్వాంటిటీ ఉందో. కర్రీస్ అయితే కొంచెం కొంచెం ఇచ్చారు, కానీ రైస్ అయితే చాలా ఇచ్చారండి. కాకపోతే అంత టేస్ట్ అయితే ఏమీ లేదు. ఇంకా నేను చెర్రీ మా హస్బెండ్ అయితే ఒక పొట్లం అయితే తినేసాము. ఇంకా మధ్యాహ్నం కొంతసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే రెడీ అయిపోయి కిందకైతే దిగిపోయామండి. ఇంకా ఇక్కడ నుంచి నియర్లీ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ప్రోగ్రాము. ఇంకా వాళ్ళైతే కార్ ప్రొవైడ్ చేశారండి. ఇంకా కార్లో అయితే ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాము మేము. అయితే చూస్తున్నారు కదా, ఇదైతే గణపారం అండి. గణపారం ఊళ్ళో ఒక టెంపుల్ అండి. టెంపుల్లో అయితే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. అసలు టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో. అసలు చాలా బాగా అలంకరించారు. అండ్ ధ్వజస్తంభం కూడా నిలబెడుతున్నారంట. ఆ ఈవెంట్లో అయితే అమ్మ కొండవీటి జ్యోతిర్మయ్య గారి అన్నమాచార సంకీర్తనలు పెట్టారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయాక మేడం గారికి అయితే సన్మానం చేశారు. చెర్రీకి క్లాసికల్ అండ్ డివోషనల్ ప్రోగ్రామ్ కూడా తెలియాలని నేను చెర్రీ అయితే మా వారితో పాటు ఈ ఊరు వెళ్ళామండి. ఇంకా చెర్రీ కూడా వాయించాడు. మేడం గారు కూడా చెర్రీని చాలా మెచ్చుకున్నారండి. ఈ వీడియో నచ్చితే మా మిడిల్ క్లాస్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.